హాయ్ అన్న, వెల్కమ్ టు ప్రకాష్ కార్ బజార్. కొత్తగా అసలు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నాను. మీ సబ్స్క్రైబ్ చేసుకున్న మేము కార్ చేసుకుంటే కూడా చాలా ఒకసారి రీచ్ అయిన వెహికల్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. ఈరోజు మన దగ్గరికి వచ్చిన వెహికల్ వచ్చి టాటా నానో అన్న ఎల్ఎక్స్ వేరియంట్ అనమాట. బండి అయితే సింగిల్ ఓనర్ బండి, షోరూమ్ ట్రాక్ ఉంది, 35,000 మాత్రమే తిరిగింది. పేపర్ అయితే 2030 వరకు పేపర్ అనేది ఉందన్నమాట. వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. సింగిల్ ఓనర్, మనకి ఫ్రంట్ బంపర్ తప్ప ఎలాంటి స్క్రాచ్ కూడా ఎక్కడ ఏం లేదన్న. బండి అయితే మన కస్టమర్ అయితే మనకి సీల్ టైర్స్ వేయించారు అనమాట. 5 టైర్స్ కూడా సీల్ టైర్స్ ఉన్నాయన్నమాట. వెహికల్ కి అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. సిల్వర్ కలర్ లో షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్, ఎక్సలెంట్ కండిషన్ అన్న. మనకి బండి అయితే చాలా బాగుంది అనమాట. పవర్ విండోస్ కూడా వస్తే ప్రతి గ్లాస్ ఒరిజినల్ ఉంది, ప్రతి డోర్ కూడా ఒరిజినల్ ఉంది. ఈ రోజు ఈ వెహికల్ మనం రివ్యూ చేద్దామన్నా. ఫ్రంట్ సైడ్ చూసారు కదా, ఇప్పుడు డ్రైవ్ సైడ్ అనేది చూపిస్తాం మీకు. టాటా నానో అన్న మనకి బండి అయితే సర్వీస్ కూడా చేయించేశారు అనమాట. కస్టమర్ అయితే మనకి ఆయిల్ చేంజ్, ఫిల్టర్స్ కూడా అన్ని చేంజ్ చేయించేశారు. వెహికల్ కి అయితే బండికి అయితే చాలా ఎక్సలెంట్ ఉందన్నమాట. ఎక్సలెంట్ ఉందన్నమాట. మనకి ఫ్రంట్ టైర్ కూడా చూసారు కదా, సీల్ టైర్ ఉందన్న. బండికి అయితే మనకి 5 టైర్స్ కూడా సీల్ టైర్స్ అనేది వేయించారు కస్టమర్ అయితే. మనకి ఫ్రంట్ టైర్ చూసారు కదా, బండి అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. వెహికల్ అయితే సూపర్ అంటే సూపర్ మెయింటైన్ చేసుకున్నారన్న. షోరూమ్ ట్రాక్ ఉందన్న. బండి అంతా ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. మనకి లోపల కూడా చూసారు కదా, డాష్ బోర్డ్ కూడా చాలా ప్రీమియం ఉందన్న. వెహికల్ అయితే మనకి పవర్ విండోస్ అనేవి వస్తాయి అనమాట. వెహికల్ కి అయితే మీకు అవి కూడా చూపిస్తాను నేను. వెహికల్ కి అయితే మనకి ప్రతి డోర్, ప్రతి గ్లాస్ కూడా వచ్చినా ఉంది, ప్రతి టైర్ కూడా నీట్గా ఉందన్న. బండి అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. మనకి బ్యాక్ టైర్ కూడా చూసారు కదా, మనకి సీల్ టైర్ ఉందన్నమాట. వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. బ్యాక్ సైడ్ చూసారు కదా ఎంత ప్రీమియం ఉందో. బ్యాక్ సైడ్ అయితే చాలా ఎక్సలెంట్ ఉందన్న. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. బ్యాక్ సైడ్ అన్న సిల్వర్ కలర్ లో అయితే చాలా బాగుంది. ఎలాంటి డెంట్, ఎలాంటి స్క్రాచ్లు ఏం లేవన్నమాట బండికి అయితే, ఫ్రంట్ బంపర్ తప్ప. అలానే మనకి ఇక్కడ టాటా నానో చూసారు కదా, బండి అయితే మనకి ఎల్ఎక్స్ వేరియంట్, మనకి పవర్ విండోస్ తో పాటు ఏబిఎస్ కూడా ఉంటుంది అనమాట. వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్ అన్న. మైలేజ్ అయితే మన 35 వరకు మైలేజ్ అనేది వస్తుంది అనమాట. వెహికల్ కి అయితే బ్యాక్ టైర్ కూడా చూసారు కదా, బండికి అయితే సీల్ టైర్ ఉంది. లోపల ఇంటీరియర్ చూసారు కదా ఎంత ప్రీమియం ఉందో. సీట్ కూడా చిన్నగలేదన్న, అంత నీట్ గా పెట్టారు కస్టమర్ అయితే. కింద డాష్ బోర్డ్ కూడా చూసారు కదా, డాష్ బోర్డ్ కూడా ఎంత ప్రీమియం ఉందో. డాష్ బోర్డ్ కూడా మనకి రూఫ్ కూడా చూసారు కదా, కవర్లు కూడా ఇంకా వెళ్ళలేదన్న, అంత నీట్ గా పెట్టుకున్నారు కస్టమర్ అయితే. కంపెనీ నుంచి వచ్చిన సీట్లు అన్న ఎంత నీట్ గా ఉన్నాయి చూసారు కదా, కంపెనీ నుంచి వచ్చిన సీట్స్ అనమాట ఇవి. ఎంత చాలా నీట్ గా ఉన్నాయన్నమాట. వెహికల్ కి అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉన్నాయన్న. వెహికల్ అయితే మనకి బూట్ స్పేస్ కూడా చూసారు కదా, ఎంత పెద్ద బూట్ స్పేస్ ఉందో. మనకి సీట్స్ అనేది కింద ఫ్రంట్ ఫోల్డ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది అన్న. బూట్ స్పేస్ కూడా చాలా నీట్ గా ఉందన్నమాట వెహికల్ కి అయితే. అలానే మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న, లెఫ్ట్ సైడ్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట. వెహికల్ అయితే మనకి చూసారు కదా, లెఫ్ట్ సైడ్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది. మనకి ఫ్రంట్ టైర్ కూడా చూసారు కదా, సీల్ టైర్ ఉందన్నమాట. బండికి అయితే మనకి చాలా నీట్ గా ఉందన్నమాట. సీల్ టైర్, ప్రతి గ్లాస్ ఒరిజినల్ ఉంది, ప్రతి డోర్ కూడా ఒరిజినల్ ఉంది. బండికి అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. అలానే మనకి డాష్ బోర్డ్ చూసారు కదా, డాష్ బోర్డ్ కూడా ఎంత నీట్ గా ఉందో. స్టిక్కర్ కూడా వెళ్ళలే అన్న, అంత నీట్ గా ఉంది. నెంబర్స్ కూడా అలానే ఉన్నాయి అనమాట వెహికల్ సంబంధించి. మనకి డాష్ బోర్డ్ చూసారు కదా ఎంత ప్రీమియం ఉందో. మనకి ఏసీ కంట్రోల్స్ కూడా ఉన్నాయి అనమాట. ఏసీ కూడా చిల్డ్ ఉంటుంది. మనకి పవర్ విండోస్ అన్న, పవర్ విండోస్ కూడా 2 ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఫ్రంట్ సైడ్ అయితే గేర్ లివర్, అలానే హ్యాండ్ బ్రేక్ కూడా ఉందన్న. వెహికల్ అయితే బండి అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్ లో అయితే 35 వరకు మైలేజ్ అనేది వస్తుంది అన్న. వెహికల్ అయితే బండికి అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. వెహికల్ అయితే చూసారు కదా ఎంత నీట్గా ఉందో. ఫ్రంట్ గ్లాస్ తో సహా ప్రతి గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది, ప్రతి డోర్ కూడా ఒరిజినల్ ఉంది. సింగిల్ ఉన్నారు. బండి చాలా ఎక్సలెంట్ పెట్టుకున్నారు అనమాట. బండి అయితే మనకి కస్టమర్ నుంచి 2 కీస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయన్న. చూసారు కదా 2 కీస్ కూడా ఉన్నాయన్నమాట. వెహికల్ అయితే వెహికల్ అనేది ఆన్ చేస్తున్నాను నేను. మనకి రీడింగ్ చూసారా, రీడింగ్ అయితే మనకి 35,000 మాత్రమే తిరిగిందన్న. 35,500 మాత్రమే తిరిగింది. రీడింగ్ అయితే 35,000 మాత్రమే తిరిగింది. చూసారా, షోరూమ్ ట్రాక్ అన్న. బండి అయితే మనకి సింగిల్ సెల్ఫ్ ఉంటే అలాంటనే ఆన్ అయిపోయింది అనమాట. వెహికల్ అయితే ఏసీ అనేది ఆన్ చేస్తున్నాను నేను. ఏసీ అయితే ఆన్ చేసానో లేదో, గ్లోయర్ అయితే సూపర్ ఉంది. ఏసీ అయితే చిల్డ్ వస్తుందన్న. అసలు బండి దగ్గర అయితే మీరు ఒక్కసారి బండి వచ్చి చూసుకోండి, బండి అయితే వదలరు అనమాట. అంత నీట్ గా పెట్టుకున్నారు కస్టమర్ అయితే. ఏసీ అయితే చిల్డ్ ఉందన్న. మనకి బండి అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. ఇప్పుడు మన ఇంజన్ కంపార్ట్మెంట్ అనేది చూద్దాం అన్న. వెహికల్ కి అయితే మనము ఇంజన్ కంపార్ట్మెంట్ అనేది చూద్దాం. ఇదన్న ఇంజన్ కంపార్ట్మెంట్ అయితే మనకైతే చూసారు కదా, ఇంజన్ అయితే బీడింగ్ చాలా బాగుందన్న. ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. ఇంజన్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ బీడింగ్ ఉందన్న. చాలా సైలెంట్ ఉంది అనమాట. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉందన్న. ఇదన్న ఇంజన్ కంపార్ట్మెంట్ అయితే మనకైతే చూసారు కదా ఎంత నీట్ గా ఉందో. బండి అయితే మనకి సర్వీసింగ్ కూడా అయిపోయింది అన్న. వెహికల్ అయితే ఆయిల్ చేంజ్ తో పాటు సర్వీసింగ్ కూడా చేసేసారు అనమాట కస్టమర్ అయితే. మనకి బండికి అయితే సర్వీసింగ్ కూడా అయిపోయింది అనమాట. వెహికల్ కి అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్ లో ఉందన్న. వెహికల్ అయితే చూసారు కదా ఎంత ప్రీమియం ఉందో. బండి అయితే మనకి చాలా ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. మీకు స్టెప్నీ టైర్ కూడా మనకి చూపిస్తున్నాను అనమాట నేను. స్టెప్నీ టైర్ కూడా మనకి చూసారు కదా, బ్రాండ్ డోర్ కూడా ఎంత నీట్గా ఉందో. బ్రాండ్ డోర్ కూడా మనకి స్టెప్నీ టైర్ అన్న. స్టెప్నీ టైర్ కూడా చూసారు, సీల్ టైర్ ఉందన్నమాట. ఫ్రంట్ కూడా పెట్రోల్ చూసారు కదా, ట్యాంక్ అనేది ఫ్రంట్ వస్తుంది అనమాట. మనకి పెట్రోల్ ట్యాంక్ అనేది చాలా సేఫ్టీ అన్న. అసలు మనకి చూసారు కదా, నెంబర్ కూడా స్టిక్కర్ కూడా ఎక్కడ వెళ్ళలేదు. చూసారు కదా అంత నీట్గా ఉందన్నమాట. బండి అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్ లో ఉందన్న. ఇదన్న వెహికల్ అయితే వెహికల్ చూసారు కదా,
కస్టమర్ చెప్తున్న ధర వచ్చి మనకి 1,18,000 మాత్రమే చెప్తున్నారన్న. 1,18,000 మాత్రమే చెప్తున్నారు. కొత్తగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నాను. మీ సబ్స్క్రైబ్ చేసుకున్నా మేమే కాడసండి. అప్పుడు కూడా అందరికీ ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ.